పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 1వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. ప్రభు మన వినికిడిలో ఈ మాటను ఆశీర్వదించి దీవించును గాక. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరి మనము సేవిస్తున్నటువంటి దేవుడు, మనము ప్రకటిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి వాడు అంటే, మొట్టమొదటిగా మనం చెప్పుకునేది ఆయన ప్రేమామయుడు, ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకుంటాం. అయితే ఆ ప్రేమ కలిగిన దేవుడు సహజంగా ఏం చేస్తాడంటే ముద్దులు పెడతాడు మనకి. ప్రేమ కలిగినటువంటి తండ్రి బిడ్డను ఏం చేస్తాడంటే ముద్దులు పెడతా ఉంటాడు ప్రేమతో. మరి పరమగీతముల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో ఉంటది, నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక. ఇది షూలమ్మితి యొక్క ఆశ. పరమ సొలొమోనైన యేసు ప్రభుని షూలమ్మితి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే ముద్దులు ఎక్స్పెక్ట్ చేస్తుంది. బికాస్ హీజ్ ఎ లవ్, అవర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ లవ్. మన దేవుడు ప్రేమ స్వరూపి, ఆయన ప్రేమై ఉన్నాడు. ఆయనకి నేనంటే చాలా ఇష్టం, ఆయనకి నేనంటే మరి చాలా ప్రియం. ఎంత ఇష్టం అంటే నా కోసం ఆయన ప్రాణమే పెట్టేశాడు. ప్రాణము పెట్టినంతగా నన్ను ఆయన ప్రేమించాడు. నేనంటే ఆయనకి చాలా ఇష్టం. కాబట్టి ఆయన కౌగిలి నాకు కావాలి, ఆయన ముద్దులు నాకు కావాలి అని షూలమ్మితి ఆశపడినట్టుగా భక్తులందరూ, దేవుని బిడ్డలందరూ దేవుని కౌగిలిని, దేవుని ముద్దులను, మురిపాలను కోరుకుంటారు. తప్పులేదు. అయితే ఇక్కడ ముద్దులు పెట్టే దేవుడు గాని కాదు. సామెతల గ్రంథం 1:23 ఏమన్నాడు? నా గద్దింపు వినండి అంటున్నాడు దేవుడు. అంటే మన దేవుడు ప్రేమగల దేవుడు ముద్దులే పెడతాడా? ఆయన గద్దిస్తాడా? ఎలాంటి దేవుడుగా ఆయన మనకు బైబిల్లో కనబడుతున్నాడు అంటే, బైబిల్ అనే కాయిన్ యొక్క ఒక ఫేస్, ఒక ముఖాన్నే చూస్తే ఆయన ప్రేమగల దేవుడు, జాలిగల దేవుడు, కౌగిలించుకునే దేవుడు, ముద్దులు పెట్టే దేవుడు. కానీ కాయిన్కి ఇంకొక ఫేస్ ఉంది. ఏంటంటే అవతల ముఖం ఒకటి ఉంది. ఏంటంటే ఆయన గద్దించే దేవుడు అని కూడా మనం మర్చిపోతాం. ఆయన శిక్షించే దేవుడు అని కూడా మర్చిపోతాం. ఆయన అవసరాన్ని బట్టి కొట్టేటువంటి దేవుడు కూడా. ఆయన ఎవరెవరిని ఎలా కొట్టాడు, ఎవరెవరు ఎలా శిక్షించాడు అనేటువంటి లోతైన అంశం అందులోకి నేను వెళ్ళడం లేదు. కానీ దేవుని సేవకులుగా మీకు నేను జస్ట్ లీడ్ ఇస్తున్నాను. దేవుడికి మరి ఈ ఉద్యోగం కూడా ఉంది. సో నేనైతే మరి ఈరోజు నా ఈ గద్దింపు అనే మాట మీద దృష్టి పెట్టాలని ఆశపడుతున్నాను. సహజంగా మనకి ముద్దులు ఇష్టమా, గుద్దులు ఇష్టమా అంటే ఎవరైనా ముద్దులు ఇష్టం అంటారు. కానీ దేవుడు కొన్నిసార్లు ముద్దులు పెట్టేవాడుగా కాకుండా మరి ఇక్కడ గద్దించేవాడుగా మనకి కనబడుతున్నాడు. ఈ గద్దింపుని చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ ఇదంటే చూడండి మీరు, నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించదను. ఏమంటే గద్దింపు అనే ప్రస్తావన ఉన్న దగ్గర ఆత్మ కుమ్మరింపు ప్రస్తావన ఉండడం ఆశ్చర్యంగా లేదా? దేవుని సేవకులుగా అభిషేకం అవసరం లేని వారు, అభిషేకం కొరకు ప్రార్థన చేయని వారు, అభిషేకం కొరకు ఆశపడిన వారు మరలా ఎవరైనా ఉన్నారా? మనందరికీ పీల్చే గాలి కన్నా, తినే తిండి కన్నా పరిశుద్ధ ఆత్మ అభిషేకం మనకు ఎంతో ప్రియం. ఎందుకంటే ఆయన అభిషేకం లేకపోతే మనం ఏం చేయలేం. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారానే ఇది జరుగునని సెలవిచ్చాడు దేవుడు. కాబట్టి మనం దేవుని సేవ చేయాలి, ఆత్మలను సంపాదించాలి, మనం మంచి పరిచర్య చేయాలి, దేవుని నామానికి మహిమకరంగా మనం జీవించాలంటే మనకు అభిషేకం ఎంతో అవసరం, ఆత్మ కుమ్మరింపు ఎంతో అవసరం. అయితే దేవుడు అంటున్నాడు, నీవు అభిషక్తుడివి కావాలంటే ముద్దులే కాదు, గద్దింపును నువ్వు అంగీకరించేవాడువై ఉండాలి, గద్దింపును స్వీకరించేవాడుగా ఉండాలి. ఈ దినాన ట్రాజడీ ఏంటంటే, అభిషేకము కావాలి,
అని ఆశపడుతున్న చాలా మందికి గద్దింపుని ఇష్టపడటం లేదు, గద్దింపును అంగీకరించడం లేదు. అంటే ఇది ఎలా ఉందంటే, అన్నం పెట్టమ్మా అంటున్నారు, నోరు మూసేసుకొని ఉన్నారు. ఎలా పెట్టగలదమ్మా అన్నం? నీ నోరు బాగుగా తెరువుము, దాన్ని నింపుతానన్నాడు దేవుడు. నింపు అంటున్నాము, నోరు మూసుకొని ఉంటున్నాం. ఏ తల్లైనా అన్నం ఎలా పెడుతుంది? అలాగే అభిషేకం కావాలి, నేను నింపబడాలి, నేను పరిశుద్ధాత్మావేశం గలవాడనే జీవించాలి అనే ఆశ అయితే ఉంది, కానీ వారిలో గద్దింపు అంటే ఇష్టం లేదు. గద్దింపును తృణీకరించేవారు ఉన్నారు. పిల్లరా, మరి ఇదే 30 వచనం చూస్తే, ఇదే అధ్యాయం 30 వచనంలో ఏమంటే, నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి అనే మాట చూడండి. గద్దింపును ఏం చేస్తారంటే, దేవుని గద్దింపును ఏం చేస్తారు? వాళ్ళు తృణీకరిస్తారు, దే డిస్పైస్. అభిషేకాన్ని ప్రేమిస్తారట, గద్దింపును మాత్రం రిజెక్ట్ చేస్తారట. పిల్లలు, ఒక్క మాట మీరు గమనించారు. ఇప్పుడు మీరు నడిపించే సంఘాలు, విశ్వాసులతో దేవుడు మాట్లాడుతున్నాడు ప్రతి ఆదివారం. ఎలా మాట్లాడుతున్నాడు? నేరుగా మాట్లాడుతున్నాడా, లేక మీ ద్వారా మాట్లాడుతున్నాడా? సేవకుని ద్వారా మాట్లాడుతున్నాడా? సాధనం ద్వారా మాట్లాడుతున్నాడా? ప్రవక్తల ద్వారా నానా రకాలుగా, నానా విధాలుగా ఆయా సమయాల్లో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా 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 అలాగే నీ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏదో నా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. సో దేవుని స్వరము మనకు నేరుగా చాలా అరుదుగా వస్తుంది, ఒక వెజల్ ద్వారా ఎక్కువ సార్లు మనం చూస్తాం. అలాగే గద్దింపు అనేది ఎలా వస్తుంది అంటే, దేవుడు పరలోకం నుండి సౌలా సౌలా అని దమస్కు మార్గంలో డైరెక్ట్ వాయిస్తో గద్దిస్తాడు దేవుడు. దేవుడు డైరెక్ట్గా గద్దించే అవకాశం ఉందా? ఉండొచ్చు, బట్ వెరీ రేర్. మరి గద్దింపు ఎక్కడి నుండి వస్తుంది? మనకన్నా చిన్నవారు మనల్ని గద్దించగలరా? గద్దింపు కూడా ఒక దైవజనుడి ద్వారా వస్తుంది. ఏమండి, గద్దింపు కూడా మనకన్నా పైనున్న వారు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా వస్తుంది. కాబట్టి దేవుడు ఒకరిని అభిషేకించాలి, ఒకరిని ఆత్మతో నింపాలి అనుకున్నప్పుడు అతన్ని గద్దిస్తాడు కొన్ని విషయాలు. ఎందుకంటే పిల్లలు, ఒక విషయాన్ని గమనించండి, గద్దింపు అనే మాటని మనం నెగిటివ్గా ఎప్పుడు తీసుకోవద్దు, ఒక నేరంగా ఎప్పుడు కూడా దయచేసి తీసుకోవద్దు. ఎందుకంటే యెహోవా చేత గద్దింపబడిన వాడు ధన్యుడు అని అర్థం. ఏమంటే, ఒక గద్దింపబడ్డావు నీవంటే నువ్వు నేరస్తుడివి కాదు, దోషివి కాదు, నీవు ధన్యుడవి అని అర్థం. అది బైబిల్ చెప్పేది. దేవుని చేత గద్దింపబడిన వాడు ధన్యుడు. ఇప్పుడు నా జీవితంలో నాకు గద్దింపు అవసరం లేదండి, గద్దింపుకు అసలు అవకాశమే లేని జీవితం నేను జీవించాను అనుకోవడానికి అవకాశం ఎవరికైనా ఉందా? అయితే అవకాశం ఎవరికి ఉంటుందంటే, యూ షుడ్ బి పర్ఫెక్ట్ ఇన్ ఎవ్రీథింగ్ ఆల్ ద టైమ్. అన్ని కాలాలలో, అన్ని విషయాలలో నువ్వు పర్ఫెక్ట్గా ఉండగలిగితే ఎవడు ఎప్పుడు నిన్ను గద్దించడం అవకాశం లేదు. కానీ మనం పర్ఫెక్ట్ కానప్పుడు, మన ద్వారా తప్పిదాలు జరిగే అవకాశం ఉన్నప్పుడు, తప్పిదాలు మన ద్వారా అవుతున్నప్పుడు గద్దింపులు కూడా వస్తాయి. ముద్దులే కాదు, గద్దింపులు కూడా వస్తాయి. ఇంకా దేవుడు అంటాడు, అసలు నిజమైన ప్రేమ అంటే ముద్దులు పెట్టేది కాదు, గద్దించేది అని కూడా దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం మనందరికీ మరి బాగా తెలిసిన వచనమే కదా. ఈ సందర్భంగా చదువుకుందాం. 27వ అధ్యాయము సామెతల గ్రంథం 6వ వచనం, మేలు కోరి స్నేహితుడు గాయాలు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టు. ముద్దులే మనం ఇష్టపడితే మనం చాలా నష్టపోతామండి. మనకి గద్దింపు అవసరం, హెచ్చరిక అవసరం, సరిచేసే వాళ్ళు అవసరం, కరెక్షన్ మనకు అవసరం. మనం ఎంత గద్దింపబడి, సరిచేయబడి, హెచ్చరించబడతామో మనమంతా మౌల్డ్ అవుతూ, మనమంతా షేప్ అవుతూ దేవుని స్వారూప్యంలోకి చాలా వేగంగా వెళ్ళిపోతాం. పిల్లరా, మన పరిచర్యలో మరి నా వ్యక్తిత్వము నేను కూడా అలాగే డెవలప్ చేసుకున్నాను. మీ అందరికీ సహజంగా తెలుసు, నాకు ప్రేమ ఎక్కువ, ప్రేమిస్తాను, చాలా ఆదరిస్తాను, ధైర్యపరుస్తాను. యు నో ఇట్. దట్ డజంట్ మీన్
నేను ఎప్పుడు ముద్దులు పెడతాను అనే కాదు, అలాగే మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. నేను నిజమైన నాయకుడిని అయితే, నిజమైన అభిషక్తుడిని అయితే నేను గద్దించాలి. నేను ఎవరిని గద్దించకుండా ఆల్ ఓకే అంటే దేవుడు నన్ను గద్దించే పరిస్థితి వస్తుంది. దేవుడు గద్దించే స్థితిలో నేను ఉండకుండా ఉండాలంటే నేను గద్దించే సేవకుడిగా కూడా ఉండాలి. మీరు కూడా అలా ఉండాలి. తిమోతికి పౌలు ఏమన్నాడు చూడండి, దైవజనుడైనటువంటి తిమోతికి పౌలు ఏమన్నాడు చూడండి, 1 తిమోతి 5:20 ఇతరులు భయపడు నిమిత్తము అందరి ఎదుట వానిని గద్దించుము. అంటే అందరి ఎదుట గద్దించాలంటే ఎంత ధైర్యం కావాలండి? అంత తెగించి తిమోతి ఎందుకు గద్దించాలంటే, పాపము చేసిన వాడిని, తప్పు చేసిన వాడిని నాయకుడుగా, సేవకుడుగా తిమోతి గద్దించకపోతే తిమోతిని పౌలు గద్దిస్తాడు, పౌలు గద్దించకపోతే పౌలుని దేవుడు గద్దిస్తాడు. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి పిల్లరా, కొద్దిమంది మన సేవ ఆరంభంలో నా నుండి ముద్దులే కోరుకొని వచ్చారు. సో నాకు ముద్దు పెట్టడమే ఇష్టం, బికాజ్ ఐఎమ్ ఎ మ్యాన్ ఆఫ్ లవ్. అలా నా ముద్దులు కంటిన్యూ అవ్వాలంటే ఏంటంటే నువ్వు తప్పు చేయకూడదు, మరి నువ్వు పొరపాటు చేయకూడదు. మరి నువ్వు తప్పు చేసి ఇంకా ముద్దులు పెట్టంటే నేను పగవాడినా? నీకేమన్నా? నీ మేలు కోరేవాడిని అయితే నేను ఖచ్చితంగా గద్దించాలి. ఆ గద్దించినప్పుడు ఎవరైతే లోబడతాడో వారి మీద ఆ హెర్మోను మంచు అనేది పడుతుంది. దట్స్ ద మెసేజ్ దిస్ మార్నింగ్. అండ్ హెర్మోను మంచు అంటే దేవుని యొక్క ప్రత్యేకమైన అభిషేకం, ఉన్నతమైన అభిషేకానికి అర్హులు, యోగ్యులు ఎవరంటే ఈ 1 అవర్లో జాయిన్ అయిన వాళ్ళందరూ కాదు, లేకపోతే 1 అవర్ కంటిన్యూగా మనం ఉన్నంత మాత్రాన కూడా కాదు, అది కూడా అవ్వాలి. ఇన్ అడిషన్ టు దాట్, కొన్నిసార్లు మన జీవితాల్లో గద్దింపు వచ్చినప్పుడు యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. నీలో విధేయత ఉందా? తగ్గింపు ఉందా? సరి చేసుకునే స్వభావం ఉందా? నీవు హెర్మోను మంచులో తడవడానికి యోగ్యుడివేనా? నీలో అర్హత ఉందా లేదా? దెన్ గాడ్ విల్ డిసైడ్. చూడండి, దేవుడు చాలా జాగ్రత్తగా పరిస్థితి. అభిషేకం ఈ లోకంలో విశ్వంలోనే అత్యంత విలువైనది. రక్షణ తర్వాత ఏంటంటే అభిషేకమే. ఎవరికి పడితే అది ఎందుకు ఇస్తాడు దేవుడు? మన రక్షణ కొరకు ఆయన వెల చెల్లించాడు, అభిషేకం కొరకు నువ్వు కొంత వెల చెల్లించాలి. ఆ వెల విధేయత, ఆ వెల తగ్గింపు, ఆ వెల వినయం. కనుక హెర్మోన్ బ్లెస్సింగ్ మినిస్ట్రీలో సహదాసులుగా ఉన్న మీ అందరూ కూడా అభిషక్తులు కావాలి, ఆత్మపూర్ణులు కావాలి, ఆత్మవశులు కావాలి. ఇట్స్ మై విష్. దాని కొరకు అవసరమైనప్పుడు దేవుడు ముద్దులు ఇస్తాడు, అవసరమైతే గద్దింపిస్తాడు, సరి చేసుకొని మార్చుకొని. నో రిపిటేషన్. ఇప్పుడు పేతురు ఎవరు చేయని బ్లండర్ మిస్టేక్ చేశాడు శిష్యుల్లో. ఏమండి, నేను యేసు నెరగనని మొదటిసారి అంటే ఆవేశపడ్డాడు అనుకుందాం, రెండోసారి అంటే అజ్ఞానం, 3 సార్ల బ్లండర్ మిస్టేక్. కానీ ఆ పేతురు చేసింది యేసై గుర్తులేదు, ఆయన మళ్ళీ రిపీట్ చేయలేదు. పేతురు మళ్ళీ బలంగా ఎంత వాడబడ్డాడు? పేతురు అపోస్తులకి అపోస్తులుడు అయిపోయాడు. అటు పొరపాట్లు జరిగినంత మాత్రాన నేరాలు ఘోరాలు ఏం జరిగినట్టు కాదు. మిమ్మల్ని నేను దూరం చేసుకునేది ఉండదు, మీరు నా హృదయంలో తగ్గేది ఉండదు. ఎందుకంటే నా గద్దింపులు కూడా నాకున్నాయి, నన్ను గద్దించాల్సిన కూడా దేవుడు గద్దిస్తారు. మనందరం కూడా సరి చేయబడుతూ, మార్చబడుతూ, మౌళ్ళు చేయబడుతూ, మనం చెక్కబడాల్సింది ఎంతో ఉంది కదా, మనం మలచబడాల్సింది ఎంతో ఉంది కదా. ఆయన స్వారూప్యానికి ఇంకా చాలా దూరంలో ఉన్నాం కదా. ప్రభా, మాకు ఉల్లి దెబ్బలు కావాలి. అసలు గద్దించేవాడు దొరకడం నా భాగ్యం అనుకోవాలండి. ఎవరు గద్దిస్తారు మనల్ని ఈ రోజున? హెచ్చరించేవాడు దొరకడం మన అదృష్టం. దాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి. కనుక దేవుని బిడ్డల, నా మట్టుకైతే ఐఎమ్ ఫర్ ష్యూర్, నేను ముద్దులు పెట్టే పగవాడిని మాత్రమే కాదు, నేను నిజమైన ప్రేమికుడిని. మీకు నష్టం జరుగుతుందని నేను నాకు అనిపించినా, మీ ద్వారా ఇతరులకు నష్టం కలిగినని ఐఎమ్ నాట్ హెజిటెంట్ టు రిబ్యూక్ ఎనీవన్. సో ఎవ్రీవన్ ఈక్వల్ బిఫోర్ టు మీ. మంచి పని చేస్తే ముద్దులు, పొరపాటు చేస్తే గద్దింపులు, సవరింపులు ఉంటాయి. క్రీస్తు యేసు మనసుతో మీరు అప్పుడు ప్రూవ్ యువర్ విజ్డమ్, ప్రూవ్ యువర్ ఒబీడియన్స్. ఇక బైబిల్లో సామెతల గ్రంథంలో అనేక మాటలు ఉన్నాయి. ఈ గద్దింపుకు ఎవరైతే నిజంగా స్వాగతిస్తారో వారి జీవితాల్లో అసలు ఎలా ఉంటుంది అనే ఒక 2 మాటలు చెప్పి నేను ముగిస్తానండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయము మరి 17వ వచనం మనం చూస్తే చూడండి, గద్దింపునకు లోబడిన వాడు త్రోవ తప్పును అనే మాటను చూడండి. అంటే గద్దింపుకు లోబడే వాళ్ళు కొంతమంది ఉంటారు. మనలో గద్దింపు అంటే లోబడిన వాళ్ళు, గద్దింపు అంటే మేము ముద్దులే కోరుకొని వచ్చామండి, ఇదేందండి ఇక్కడ గద్దింపులు అని దాన్ని ఇష్టపడిన వాళ్ళు ఉంటారు, లోబడిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమైపోతారు? తప్పిపోతారు.
కానీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే 13వ అధ్యాయం అనుకుంటాను చూడండి, సామెతల గ్రంథం 13:18 ఏముందంటే, గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత నొందును. ప్రైజ్ ద లార్డ్. పేతురు నిజంగా ఎంత గొప్ప నిదర్శనం అండి ఇది. ఘనత నొందాడు పేతురు. తర్వాత ఈరోజు పోపు ఎందుకు వచ్చాడంటే పేతురుని బట్టే వచ్చాడు, రోమన్ క్యాథలిక్ వారికి. గద్దింపును లక్ష్య పెట్టాలి. ఈ మాట దైవజనుడు ఎందుకు అన్నాడు? ముద్దులు పెట్టే ఆయనకి ఇంత కోపం ఎందుకు వచ్చింది? ముద్దులు పెట్టే దైవజనుడు ఈ మాటను ఎందుకు ఖండించాడు? అయ్యో ఇది నేను చేసి ఉండాల్సింది కాదు కదా, ఇది దేవుని కూడా ఇష్టం లేదు, అందుకే దైవజనుడు దీన్ని ఇష్టపడలేదు. పరిశుద్ధాత్మ దేవాన్ని అగ్నితో కాల్చి వశం మళ్ళీ రిపీట్ అవ్వడానికి వీల్లేదు అని నువ్వు దాన్ని మళ్ళా చేయవు, అది నువ్వు చేసినట్టు నాకు గుర్తుండదు. విల్ హ్యావ్ ఎ ఫ్రెష్ రిలేషన్షిప్, ఫ్రెష్ లవ్ అండ్ విల్ మూవ్ ఫార్వర్డ్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్. అతన్ని బాగా దైవజనుడు గద్దించాడని ఎవరైనా అనుకున్నారనుకో, నెక్స్ట్ టర్న్ వాళ్ళకి వస్తుంది. ఎందుకంటే నో వన్ ఈస్ పర్ఫెక్ట్, నో వన్ ఈస్ పర్ఫెక్ట్, వీఆర్ ఇన్ పర్ఫెక్ట్స్. మనం పొరపాట్లు చేయడానికి అవకాశం ఉంది, కాబట్టి దిద్దడానికి కూడా అవకాశం దేవుడు ఎప్పుడు తీసుకుంటాడు. అది మన మన ఆశీర్వాదం. అది సామెతల గ్రంథం 15వ అధ్యాయము 5వ వచనం కూడా, గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును. ప్రైజ్ ది లార్డ్. అండ్ మొదటి అధ్యాయంలో ఏమన్నాడు? గద్దింపుకు లోబడేవాడు ఆత్మాభిషక్తుడు, ఆత్మపూర్ణుడు, ఆత్మవశుడైపోతాడు. అయ్యా నాకు గద్దించేవాళ్ళు కావాలి అని. రెండవది ఏమన్నాడు? గద్దింపును లక్ష్య పెట్టేవాడు ఘనత. సమాజంలో, క్రైస్తవ సమాజంలో ఒక ఘనత, దేవుని దృష్టిలో ఘనతను పొందుకుంటాడు. 15:5లో ఎంత చక్కని మాట అంటే, గద్దింపుకు లోబడువాడు బుద్ధిమంతుడైపోతాడట. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుడు మీ అందరితోనే కాదు, దేవుడు నాతో కూడా మాట్లాడుతున్నాడు. ప్రభువా, నా జీవితంలో ఏ ఏరియాలో నీకు ఆయాసకరంగా ఉందో నన్ను గద్దించు తండ్రి, నన్ను సరిచేయి తండ్రి. ఎందుకంటే దేవుని సేవకుడుగా నేను మార్చుకుంటే గానీ నేను నీ ప్రజలు మార్చుకోమని నేను పిలుపు ఇవ్వలేను కదా. నేను దిద్దుకోకుండా వాళ్ళని దిద్దుకోమని పిలుపు నేను ఎలా ఇవ్వగలుగుతా? కనుక ఈ దిద్దుబాటు నాలో ప్రారంభం కావాలి, ఈ సర్దుబాటు నాలో ప్రారంభం కావాలి. ఐఎమ్ రెడీ టు కరెక్ట్, ఐఎమ్ రెడీ టు హంబుల్ మై సెల్ఫ్ ప్రభా అని దేవుని సేవకులుగా ఎంత తగ్గించుకుంటామో, ఎంతగా మనం ఆయనకు అప్పగించుకుంటామో, ఎంతగా మన హృదయాలు ఆయన ఎదురు తెరుచుకుంటామో ప్రియులారా, అంత అభిషేకం మనం పొందుకుంటాం. మన ద్వారా అంత మంచి సేవ జరుగుతుంది. మనల్ని బట్టి దేవుని ప్రజలు ప్రహర్షిస్తారు. దేవుడు అట్టి కృప, ఆశీర్వాదం, బలమైన అభిషేకము, అసలు సిసలైన హెర్మోను మంచు నా నుండి అందరికీ పరిశుద్ధాత్మ దేవుడు కలిగించాలని మీ అందరి ఎడల కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను.